హుజూర్ నగర్లో సైదిరెడ్డి ఒక్కడు మాత్రమే బయటకు వెళ్ళిండు, కానీ బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కరు కూడా కదలలేదు, అంతా బీఆర్ఎస్ని పట్టుకొని ఉన్నారు అనేటువంటిది మీ పాత పార్టీ నాయకులు చెప్తున్నారు. ఒక్కరు కూడా మీ ఎంబడి రాలేదంట. అంతే వస్తారు. ఇప్పుడు నేను వచ్చినప్పుడు ఒక్కడనే వచ్చిన ఫస్ట్, ఏది బీఆర్ఎస్లోకి వచ్చినప్పుడు కూడా ఒక్కడనే వచ్చిన, ఒక్కడనే మొదలుపెట్టిన సై యూత్ కానీ మూమెంటం కానీ. అప్పుడు ఇంకా మా చుట్టాలు కూడా నా పక్కన లేరు, అందరూ టీడీపీలోనో కాంగ్రెస్లో ఉన్నారు. కానీ ఒక్కడనే మొదలుపెట్టిన, ఇలా మళ్ళీ ఒక్కడనే మొదలుపెట్టిన. ఒక్కడనంటే అందరు సపోర్ట్ ఉంది నాకు. మీరు ఎట్లుంటుందంటే, మీరు హుజూర్నగర్లో పోయి ఇంటర్వ్యూ తీసుకోండి, ఎవరికి పెట్టినా మా సైదన్నే అంటారు. సైదిరెడ్డి అంటే మా కుటుంబం మనిషి అంటారు. ఎవరు కూడా సైదిరెడ్డిని ఎమ్మెల్యేగా చూసినోడో, సైదిరెడ్డి ఒక పవర్ మాంగరో లేకపోతే అట్లనేటోడు ఒక్కడు కూడా కనపడ్డు మీకు. ఎటు పోయినా కానీ సైదన్న అంటే మా సొంత మనిషి, మా కుటుంబం మనిషి అనేటోడు ఉంటారు. అందుకని మీరు చూస్తారు కదా రేపు పడే ఓట్లలో హుజూర్నగర్ అంటే ఎట్లుంటుంది, సైదిరెడ్డి కంటే ఎట్లుంటుంది. హుజూర్నగర్లో కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ కంటే సైదిరెడ్డికి ఎక్కువ ఓట్లు పడతాయా ఎంపీకి? ఖచ్చితంగా పడతాయి. రేపు బీజేపీకి పడతాయి. ఓకే, 100% రేపు హుజూర్నగర్లో బీజేపీకి ఎక్కువ ఓట్లు పడతాయి. ఒక హుజూర్నగర్ కాదు, ఎంటైర్ నల్గొండ. ఈరోజు మొన్నటిదాకా అనొచ్చు మీరు, ఇప్పుడు ఎమ్మటే క్వశ్చన్ నల్గొండ అంటే కాంగ్రెస్ అడ్డా, అదే మీరు ఎమ్మటే అని అడగొచ్చు. ఇప్పుడు నల్గొండ అంటే కాంగ్రెస్ అడ్డా అని. సరే, ఆ కాంగ్రెస్ అడ్డా అంతకుముందు ఏమైంది, 12-12 బీఆర్ఎస్ గెలిచింది, మళ్ళీ బీఆర్ఎస్ అడ్డా అన్నారు, అది అయిపోయింది, కాంగ్రెస్ గెలిచింది. అంటే రేపు బీజేపీ అడ్డా కాబోతా ఉంది. ఎందుకంటే జనాలు మారుతూ ఉంటారు ఎప్పటికప్పుడు, వాళ్ళు అంటే చూసే ఇష్యూస్. ఈరోజు ఇష్యూ ఏంది, మోడీ, భారతదేశం, రాహుల్ గాంధీ, అంటే వాళ్ళు చూసే వాటిలలో మోడీ గారికి ఆపోజిట్గా మనం ఒక లీడర్ని కూడా చూడలేము ఇప్పుడు. అంటే వేరే ఒక లీడర్ని ప్రొజెక్ట్ చేయడానికి కూడా అవకాశం లేదు. అంటే అంత గొప్పగా ఉన్నారు. ఎక్కడికి పోయినా ఈరోజు మోడీ అంటా ఉన్నారు. మోడీ గారు చేసిన పనులు గుర్తొస్తూ ఉన్నాయి. ఈ దేశం మంచిగా ఉండాలంటే, ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడాలంటే ఖచ్చితంగా మోడీ గారు అయితేనే అనేది ప్రతి ఒక్కరు ఆలోచిస్తూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు బీజేపీకి 1,00,000 ఓట్లు వస్తే ఛాలెంజ్ చేస్తావాడా. అదే అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి మత్తులో ఉంటారు, అధికారం మత్తులో ఉన్నారు. వాళ్ళు గెలిచి 4 నెలలు అయింది. వాళ్ళు ఎంతసేపటికి అప్పుడు పడ్డాయి కదా ఓట్లు, ఆ గాలిలో వచ్చినాయి. ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళు వేస్తారు. ఎందుకంటే వాళ్ళు చేసిన దొంగ ప్రామిసులు ఉన్నాయి, 6 గ్యారంటీలు అన్నారు, అబద్ధాలు ఉన్నాయి. వాటన్నిటి కోసం ఏమన్నారు, ప్రజల కాడ ఇవి తీసుకొని ఉంచిండ్రు. ఏది మన అప్లికేషన్లు ఇవన్నీ తీసుకున్నారు. ఆ అప్లికేషన్లు అన్నీ తీసుకొని భయపెట్టొచ్చు అనే కావచ్చు. 1,25,00,000 అప్లికేషన్లు 6 గ్యారెంటీల మీద వసూలు చేసి, ఈ యుగంలో ఎవరన్నా పేపర్ అప్లికేషన్లు తీసుకుంటాడు ఉన్నాడు ఈ దేశంలో. కానీ మనకాడ పేపర్ అప్లికేషన్లు, ఎందుకంటే బ్లాక్మెయిల్ చేయొచ్చు. అసలు ఆ అప్లికేషన్ మనం చూసినాం, స్కూటర్ల మీద వెహికల్ మీద ఒత్తుటనే అప్లికేషన్ కొన్ని పడ్డ విషయాలు. అందుకని ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దానికోసం అంతకుముందు ఆదిలాబాద్లో కూడా బీజేపీ లేదు, అసలు ఒక ఎంపీటీసీ లేడు, ఒక సర్పంచ్ లేడు, కానీ ఎంపీ గెలిచిండ్రు. మళ్ళీ అందరు ఎమ్మెల్యేలు ఉన్నా ఒక్క ఎమ్మెల్యే లేడు. రేపు అదే పరిస్థితి నల్గొండలో తలెత్తబోతా ఉంది. ఈ నల్గొండ కాదు, ఈరోజు తెలంగాణ మొత్తం మోడీ నామజపం చేస్తా ఉంది. తెలంగాణలో దేశమంతా ఒక ఎత్తు, కానీ నల్గొండ జిల్లా ఒక ఎత్తు, ఖమ్మం జిల్లా ఒక ఎత్తు అనేటువంటి దాంట్లో కాంగ్రెస్ ఖమ్మం నల్గొండ పక్కా గెలుస్తుంది అనేటువంటి దాంట్లో చెప్తున్నారు. అదే వాళ్ళు దాంట్లో ఉన్నారంటున్నాను నేను, ఆ మత్తులో ఉన్నారు. నిజంగా గ్రౌండ్లో ఏం జరుగుతుందని తెలవట్లే. గ్రౌండ్లో బీజేపీ సైదిరెడ్డి ఆ మత్తును వదిలించేంత ధైర్యం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు రాజకీయాల గురించి తెలిసిన వాళ్ళం, ప్రజలకి ఏం కావాలని తెలిసిన వాళ్ళం, ప్రజలకి పనిచేయాలనుకొని వచ్చిన వాళ్ళం. అందరిలాగా రాజకీయాలు కావాలా మాకు, మీరు చూస్తూనే ఉన్నారు ఇవాళ నల్గొండ రాజకీయాలు చూస్తే అంత వారసత్వం. నీకు నల్లగొండ ఫస్ట్ నుంచి కూడా నా తండ్రి పోతే కొడుకు పోతే తమ్ముడు పోతే భార్య తప్ప వేరే వాళ్ళని రాజకీయాలకు రానిచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి అంతే.